వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. మెగా 158 మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించబోతున్నటువంటి సినిమా, డైరెక్టర్ బాబీ రూపొందించబోతున్నటువంటి సినిమా. ఆ ఇద్దరి కాంబినేషన్లో ఇదివరకు వచ్చినటువంటి వాల్తేరు వీరయ్య సినిమా సూపర్ డూపర్ హిట్ అయి ఆ టైంలో సంక్రాంతి విజేతగా నిలిచింది. మరి అదే కాంబినేషన్ మరోసారి రిపీట్ కాబోతోంది. మార్చిలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళినట్టుగా మనకి సమాచారం అందుతుంది. కేవిఎన్ ప్రొడక్షన్స్ ప్రస్తుతం ఏదైతే టాక్సిక్ అనేటువంటి సినిమాని ప్రొడ్యూస్ చేస్తుందో, జననాయకన్ అనేటువంటి సినిమాని ప్రొడ్యూస్ చేసిందో అదే బ్యానర్ ఈ సినిమాని నిర్మించబోతూ ఉంది. కాకపోతే మనం మార్చి అని చెప్తూ ఉన్నాం, మార్చికైనా అవుతుందా లేదా అనే దాంట్లో కొంచెం సందేహాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రజెంట్ వాళ్ళు జననాయకన్ అనే సినిమా మీద 300 కోట్ల రూపాయల అమౌంట్ స్టక్ అయిపోయి ఉంది వాళ్ళది. అలాగే టాక్సిక్ అనే సినిమా రిలీజ్లో ఉంది మార్చి 19వ తేదీ. ఆ మార్చి 19వ తేదీ అది కనుక రిలీజ్ అయితే అప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర కూడా మరొక సినిమాని ప్రొడ్యూస్ చేయడానికి వాళ్ళకు కూడా వెసులుబాటు కలుగుతుందని చెప్పేసి తెలుస్తుంది. మేబీ మెగా 158 అనేది ఆ షూటింగ్ బహుశా మార్చి 3వ వారం తర్వాత ఉండొచ్చు అనేటువంటి ఊహాగానాలు అయితే ప్రస్తుతం చెలరేగుతూ ఉన్నాయి. మరి షూటింగ్ సంబంధించి అది అయితే ఈ సినిమా సంబంధించినటువంటి క్యాస్టింగ్ ఇప్పుడు చాలా ఆసక్తిని కలిగిస్తోంది. మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. ఇక్కడ కూతురిగా అని చెప్పేసి, సో మరి మెగా 158లో కూతురుగా ఎవరు ఈ అమ్మాయి? మీలో కొంతమంది గుర్తుపట్టి ఉండొచ్చు. ఇప్పటికే ధురంధర్ సినిమాను చూసిన వాళ్ళందరూ కూడా నిజమే, సారా అర్జున్. తెలుగులో ఇప్పుడు మన యూఫోరియా అనేటువంటి ఒక సినిమా రాబోతూ ఉంది, గుణశేఖర్ డైరెక్ట్ చేసినటువంటి సినిమా. అందులో కూడా తను మెయిన్ క్యారెక్టర్ తనే పోషించింది. సో ధురంధర్లో యామిలీ జమాల్ అనేటువంటి పాత్రలో హీరోయిన్గా రణవీర్ సింగ్ సరసన ఆమె నటించారు. సో అందులో ఆమె అంటే చాలా టీనేజ్ అమ్మాయిగానే ఆమె కనిపిస్తుంది. 19 years ఓల్డ్ ఆ సినిమాలో, కథ ప్రకారమే. అందులో కాస్త విమర్శలు కూడా వచ్చాయి. అంటే రణవీర్ సింగ్కి ఒక టీనేజ్ అమ్మాయి హీరోయినా అని చెప్పేసి వాళ్ళిద్దరి ఏజ్ గ్యాప్ను కూడా ట్రోల్ చేస్తూ వచ్చారు. అయినప్పటికీ కూడా ఆ సినిమా ఏ స్థాయి బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మనందరికీ తెలుసు. 1300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ని కలెక్ట్ చేసి 2025లో అత్యధిక వసూళ్లు సాధించినటువంటి భారతీయ సినిమాగా నిలిచింది. మరి ఇప్పుడు సారా అర్జున్ మెగా 158లో మెగాస్టార్ కుమార్తెగా నటించబోతోంది అంటూ చాలా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదివరకు ఇదే పాత్రకి కృతి శెట్టి పేరు వినిపించింది. అలాగే అనస్వర రాజన్ ఛాంపియన్లో రోషన్ మేకా సరసన హీరోయిన్గా నటించినటువంటి ఆ అమ్మాయి. సో వాళ్ళిద్దరు పేర్లు వినిపించే, అందులో కృతి శెట్టి పేరు చాలా బలంగా వినిపించింది. తనే మెగాస్టార్ కుమార్తెగా కనిపించబోతోంది అని చెప్పేసి. అయితే నిన్నటి నుంచి ఆల్ ఆఫ్ సడన్ సారా అర్జున్ పేరు బయటకు వచ్చింది. సో ఆమె ఆల్మోస్ట్ కన్ఫామ్ అయిందని చెప్పేసి చెప్తున్నారు. అలాగే ఇప్పటికే ప్రియమణి మెగాస్టార్ వైఫ్ క్యారెక్టర్ అంటే హీరోయిన్ క్యారెక్టర్ చేయడానికి ఆమె ఆల్రెడీ సెలెక్ట్ అయిందని చెప్పేసి కూడా మనం చెప్పుకున్నాం. సో అట్లా భార్యగా ప్రియమణి, కుమార్తెగా సారా అర్జున్. సో ఈ క్యాస్టింగ్ ఏదైతే ఉందో ఇది చాలా ఆసక్తిని కలిగిస్తోంది. అలాగే సినిమా మీద మరింత హైప్ని క్రియేట్ చేయడానికి ఈ క్యాస్టింగ్ కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి భావిస్తున్నారు. ఎందుకంటే కృతి శెట్టితో పోలిస్తే ఇప్పుడు సారా అర్జున్ అనే పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగిపోతుంది ధురంధర్ కారణంగా. పైగా అందులో ఆమె పర్ఫార్మెన్స్ కూడా అందరినీ ఆకట్టుకుంది. అందుగురించి మేబీ మేకర్స్ ప్రధానంగా డైరెక్టర్ బాబీ సారా అర్జున్ వైపు మొగ్గు చూపారని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఈ కాంబినేషన్ మెగాస్టార్ కుమార్తెగా సారా అర్జున్ స్క్రీన్ మీద ఎలా కనిపిస్తారు? ఎందుకంటే ఈ పాత్రకి, ఆ కూతురి పాత్రకి చాలా కథలో ప్రాముఖ్యం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఆమెకి ఎదురైనటువంటి ఒక ఇష్యూని మెగాస్టార్ ఎలా టేకప్ చేశారు, ఏం చేశారు కూతురు కోసం అనేదే ఇందులో ప్రధాన అంశం అని చెప్పి చెప్తున్నారు. సో ఇప్పటి వరకు మెగాస్టార్ చేసినటువంటి సినిమాల్లో మోస్ట్ వైలెంట్ ఫిలింగా, అంటే రీసెంట్ ఆయన కంబ్యాక్ ఇచ్చిన తర్వాత మోస్ట్ వైలెంట్ ఫిలిం ఇదే మెగా 158 అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. ఆల్రెడీ ఆ పోస్టర్ ఏదైతే రిలీజ్ చేశారో, టైటిల్ రివీల్
మెగా 158 అనేటువంటి ఆ పోస్టర్ ఫస్ట్ అనౌన్స్మెంట్ సందర్భంగా ఏదైతే ఆ పోస్టర్ మనకి రిలీజ్ చేశారో అదే తెలియజేసింది. ఒక గొడ్డలి, అలాగే ధారగా కారుతున్నటువంటి రక్తం. సో దీంతో ఇది ఎలాంటి సినిమానో అర్థమైపోతుంది. మరి ఇప్పుడు మనశంకర వరప్రసాద్ గారు లాంటి ఒక లైట్ హార్టెడ్ కామెడీ ఎంటర్టైనర్ తోటి తన కెరీర్లోనే హయ్యెస్ట్ గ్రాసర్ని సాధించినటువంటి మెగాస్టార్ ఇప్పుడు ఈ తన కెరీర్లోనే ఆఫ్టర్ కంబ్యాక్ మోస్ట్ వైలెంట్ ఫిలింని చేయబోతున్నారు. మరి దీని రిజల్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఆ సినిమా వచ్చిన తర్వాత మనకు తెలుస్తుంది. కానీ ప్రస్తుతానికైతే ఈ క్యాస్టింగ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అని చెప్పేసి అందరూ కూడా భావిస్తూ ఉన్నారు. స్క్రీన్ మీద తండ్రి కూతురుగా చిరంజీవి, సారా అర్జున్ ఎలా కనిపిస్తారు, అలాగే పేరుగా చిరంజీవి, ప్రియమణి ఎలా కనిపిస్తారు, ఇది ఇప్పుడు అందరినీ కూడా వీలెంత తొందరగా ఆ సినిమా వస్తే చూడాలి అనేటువంటి ఒక కుతూహలం అందరిలో కూడా వ్యక్తమవుతుంది. సో రాబోయే రోజుల్లో మరిన్ని ఈ సినిమా సంబంధించినటువంటి అప్డేట్స్ని మీతో షేర్ చేసుకుంటాం. అంతవరకు లెట్ us వెయిట్ అండ్ సీ.